ఒక్కసారి ఇమాజిన్ చేయండి, సొంత ఇల్లు కట్టుకోవడం అనేది అందరి కళ. అలా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆ ఇల్లే మీ ప్రాణాలు తీస్తుందంటే ఆ ఇంట్లో మీరు ఉంటారా? ఆ ఇల్లును వదిలేసి వెళ్ళిపోతారా? భర్త పేరు రఘు, భార్య పేరు సునీత. వాళ్ళ కూతురైన ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రమ్య. ఆ రమ్యనే ఈ స్టోరీ మనతో షేర్ చేసుకుంది. వాళ్ళు ఎంతో ఇష్టపడి అందంగా ఒక ఇల్లుని కట్టించుకున్నారు. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళ జీవితం తలకిందులైపోయింది. ఎంతో లాభాలు తెచ్చిపెట్టే తన కూరగాయల వ్యాపారం సడన్ గా లాసుల్లోకి వెళ్ళిపోయింది. భర్తకి భార్యకి ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేవి. ఇవన్నీ సాధారణమేగా, ప్రతి ఇంట్లో జరిగేటివేగా అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు కూడా ఇవన్నీ అలానే అనుకున్నారు. సడన్ గా వారింట్లో ప్రతిదీ వింతగా జరగడం మొదలైంది. ముఖ్యంగా రాత్రిపూట సునీత కిచెన్ లో వంట చేసుకుంటుంటే హాల్లోంచి ఎవరో పిలిచినట్టు అనిపించేది. హాల్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ ఉండేవాళ్ళు కాదు. రమ్య చదువుకుంటుంటే తన గోడ మీద ఏదో నల్లటి ఆకారం నీడ పడినట్టు అనిపించేది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ ఉండేవాళ్ళు కాదు. ఇలా జరుగుతున్నాయని చాలా సార్లు రఘుకి చెప్పడానికి ట్రై చేశారు. బట్ రఘు వీటేటిని నమ్మలేదు. బట్ వాళ్ళకి మాత్రం ఆ ఇంట్లో ఏ పని చేస్తున్నా, ఎక్కడ తిరుగుతున్నా ఎవరో వాళ్ళని చూస్తున్నట్లు వాళ్ళ లోపల ఒక ఫీలింగ్ ఉండేది. అలా జరుగుతున్న సమయంలోనే ఒక రోజు సునీతకి వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే మీ హస్బెండ్ కి ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందని, హాస్పిటల్లో జాయిన్ చేశామని ఒక మనిషి చెప్తాడు. కాల్ పెట్టేశాక రమ్యకి ఈ విషయం తెలిస్తే ఎక్కడ కంగారు పడుతుందని రమ్యని ఇంట్లోనే పెట్టేసి సునీత హాస్పిటల్కి వెళ్ళింది. తన నాన్నకి యాక్సిడెంట్ జరిగిందని విషయం తెలియని రమ్య బెడ్ మీద పడుకొని మొబైల్ చూస్తున్న సమయంలో తన పక్కనే ఒక నల్లటి ఆకారాన్ని రమ్య చూసింది. గట్టిగా అరుస్తూ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది రమ్య. ఈ విషయాన్ని తర్వాత వాళ్ళ అమ్మకు కూడా కాల్ చేసి చెప్పింది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయని అర్థం చేసుకున్న సునీత ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళింది. ఆ తాంత్రికుడు చెప్పిన విషయం ఏంటంటే, ఆ ఇంటిని ఒక పిశాచి పట్టి పీడిస్తుందని, మీ ముగ్గురిలో ఒకరి ప్రాణం అది కోరుకుంటుందని చెప్పాడు. ఈ విషయం విన్న సునీత ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత వారానికే ఆ ఇంటిని వదిలేసి వాళ్ళు ఒక రెంట్ హౌస్ కి షిఫ్ట్ అయిపోయారు. ఒక 2 years తర్వాత ఆ ఇంటిని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.